మేడ్చల్ శామీర్పేట్ మెట్రో కారిడార్లో మెట్రో రైలు నిర్మాణం కోసం జోరుగా సర్వే పనులు కొనసాగుతున్నాయి. జేబీఎస్ నుండి మేడ్చల్ వరకు 24 కిలోమీటర్ల మార్గంలో, జేబీఎస్ నుండి శామీర్పేట్ వరకు 21 కిలోమీటర్ల మార్గంలో మెట్రో కారిడార్లకు డిపిఆర్ల తయారీకి అవసరమైన వివిధ రకాల సర్వే పనులు జోరుగా సాగుతున్నాయని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్య పరీక్షలు, పర్యావరణ ప్రభావ అధ్యయనం చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ సర్వేకి సంబంధించిన అధ్యయనంలో ఈ కారిడార్లలో ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ ప్రయాణాల సంఖ్య, భవిష్యత్తులో జరగబోయే రోజువారీ ప్రయాణాల అంచనా వేస్తున్నామని చెప్పారు. అలాగే జంక్షన్ల దగ్గర ప్రయాణికులు, వివిధ ప్రాంతాలకి తీసుకునే మలుపులు, పాదచార ప్రయాణికుల సంఖ్య, వాహన ప్రయాణాలకు పట్టే సమయం, వాహన ప్రయాణాల్లో ఎంత శాతం మెట్రో రైల్కి మారే అవకాశం, వివిధ మెట్రో స్టేషన్లు ఏర్పాటయ్యే ప్రదేశాల ప్రయాణ సాంద్రత వంటి అనేక అంశాలు పరిశీలిస్తున్నామన్నారు. ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనంలో ప్రస్తుతం ఈ మార్గాలలో ఉన్న గాలి పరిశుభ్రత, గాలిలో ఉన్న ధూళి కణాల శాతం, కాలుష్య కారకాల నిర్ధారణ, శబ్ద కాలుష్యం, నీటి వనరులు, వృక్ష జంతు జీవాల జీవ వైవిధ్యం, జీవనాధార మృతులపై ప్రాజెక్టు చూపే ప్రభావం వంటి అంశాలు పరిశీలించాల్సి ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇక భూ సామర్థ్య పరీక్షల్లో ఈ మార్గాలలో ఉండే వివిధ రకాల మట్టి, రాతి పొరల నమూనాలు, వివిధ నిర్మాణాలకు కావలసిన భూ సామర్థ్య పరీక్షలు, భూగర్భంలో నిక్షిప్తమైన నీటి లెవెల్స్ అంచనాలు, భూకంపాలు ఏర్పడే అవకాశాలు వంటి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి మెట్రో స్తంభాలు, స్టేషన్లు, ఇతర నిర్మాణాల్ని ఎంత బలంగా డిజైన్ చేయాలో నిర్ణయిస్తామని అన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ధనలక్ష్మి, మేడ్చల్ అదేవిధంగా శామీర్పేట్ మార్గాల్లో మెట్రో కారిడార్లలో అధికారులు వేగంగా సర్వే కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా ఈ సర్వే పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇందులో సర్వేతో పాటు ట్రాఫిక్ సర్వేను కూడా చేస్తున్నారు. దాంతో పాటు భూ సామర్థ్య పరీక్షలు, ఎక్కడైతే పిల్లర్స్ వస్తాయో అక్కడ ల్యాండ్ ఏ విధమైనటువంటి స్టెబిలిటీ కలిగి ఉంది అనేటువంటి అంశాలను కూడా ప్రత్యేకంగా పరీక్షించనున్నారు. జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24 కిలోమీటర్లు, అదేవిధంగా జేబీఎస్ నుండి శామీర్పేట వరకు 21 కిలోమీటర్లు, ఈ 2 కారిడార్ల డిపిఆర్ వేగంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా జోరుగా ఈ పనులు సాగుతున్నాయని ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ట్రాఫిక్ సర్వే, అదేవిధంగా భూ సామర్థ్య పరీక్షలతో పాటు వీటన్నింటినీ పర్యావరణ ప్రభావం, ఈ అంశాలపైన ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు పోతాయి, అదేవిధంగా ఎక్కడెక్కడ స్టేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఆ స్టేషన్ల వద్ద భూ సమీకరణ ఎక్కువగా చేయాలా, లేదంటే ఆ పక్కల ప్రాంతాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయా, ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వాటన్నింటినీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అక్కడ ఉండేటువంటి షాపులు కానీ, అదే విధంగా పాదాచారుల సంఖ్య, ఆ ప్రాంతాల్లో వాహనాల సంఖ్య ఏ విధంగా ఉంది అనేటువంటి ప్రతి అంశాన్ని స్టడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ మెట్రో రైలు పర్యావరణ ప్రభావం ఏ పద్ధతిలో ఉంటుంది, ఎక్కడెక్కడ చెట్లు తొలగించాల్సినటువంటి అవకాశం ఉంటుంది, వాటిని ఎక్కడ రీలొకేట్, అందులో ఉండేటువంటి చెట్లు ఎన్ని రీలొకేట్ చేయొచ్చు, లేదంటే వాటికి సబ్స్టిట్యూట్ గా ఎన్ని మొక్కలు నాటవచ్చు, ఇలాంటి అన్ని అంశాలను కూడా వీళ్ళు స్టడీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాముడు, ఈ 2 కారిడార్లలో ఎన్ని ప్లేసెస్ లో భూ సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అంచనా వేశారు? అంటే ప్రధానంగా ఇవి ఒకటి 24 కిలోమీటర్లు, మరొకటి 21 కిలోమీటర్లు. ప్రతి 100 మీటర్లకు ఒక పిల్లర్ వచ్చేటువంటి అవకాశం ఉంది, మెట్రో పిల్లర్. కాబట్టి ప్రతి కిలోమీటర్ కు 10 పిల్లర్ల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అన్ని ప్రాంతాల్లో కూడా భూ సామర్థ్య పరీక్షలు చేసేటువంటి అవకాశం ఉంది. థాంక్యూ రాముడు.